ఓకే, స్టార్ట్ చేద్దాం. రెండు చేతులు సైడ్లో ఉంచి గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ నమస్కారం ముద్ర. డీప్ ఇన్హేల్. ఓ योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतं प्रवरं मुनिनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्ति। గాలి తీసుకుంటూ చేతులు పైకి, గాలి వదులుతూ చేతులు గ్రౌండ్కి టచ్ చేయాలా. భూమాతకి నమస్తే చెప్పాలా, తల్లిదండ్రులకి నమస్తే చెప్పాలా, గురువులందరికీ నమస్తే చెప్పాలా. మెల్లింగా గాలి తీసుకుంటూ చేతులు పైకి, గాలి వదులుతూ రెండు చేతులు రబ్ చేసుకొని ఆ వేడిని కన్ను మీద మొహం మీద మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. రిలాక్స్. రెండు చేతులు మళ్ళీ సైడ్లో ఉంచి గాలి తీసుకుంటూ పైకి కొనియాలి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకొని స్ట్రెచ్ చేయాలి పైకి, వీపును బాగా స్ట్రెచ్ చేస్తూ పైకి చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. మెల్లిగా లెఫ్ట్ సైడ్కి బెండ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. మెల్లింగా రైట్ సైడ్కి బెండ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. హ్యాండ్స్ రిలీజ్ చేసుకోవాలి. తర్వాత రైట్ హ్యాండ్తో లెఫ్ట్ని పట్టుకొని లెఫ్ట్ సైడ్కి ట్విస్టింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ని పట్టుకొని రైట్ సైడ్కి ట్విస్టింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. తర్వాత రెండు చేతులు లాక్ చేసుకొని తల వెనకలు పెట్టుకోవాలా. రైట్ ఎల్బో లెఫ్ట్ నీకి టచ్ చేయాలా. 1. మళ్ళీ సెంటర్కి రావాలా. లెఫ్ట్ ఎల్బో రైట్ నీకి టచ్ చేయాలా. 2. సెంటర్కి రావాలా. 3 4 5 6 7 8 9 10 11. హోల్డ్ లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. రైట్ సైడ్కి 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. హ్యాండ్స్ రిలీజ్ చేసుకోవాలా. తర్వాత రైట్ హ్యాండ్తో లెఫ్ట్ని పట్టుకోవాలా. లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్కి స్ట్రెచ్ చేయాలా. 1 2 3 4
5 6 7 8 9 10 hold 1 2 3 4 5 6 7 8 9 10 center left hand తో రైట్ ని పట్టుకొని రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ కి 1 2 3 4 5 6 7 8 9 10 hold 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. తర్వాత కాలు స్ట్రైట్ చేసుకోవాలా. తర్వాత టోస్ బెండింగ్, కాలు వీళ్ళు గట్టిగా మళ్ళీ గట్టిగా ఓపెన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఫోల్డ్. కాలు వీళ్ళని గట్టిగా అది పట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. తర్వాత ఫీట్స్ స్ట్రెచ్ చేయాలా. లెఫ్ట్ ఫీట్ ఫ్రంట్కి, రైట్ ఫీట్ బ్యాక్కి. 1 రైట్ ఫీట్ ఫ్రంట్కి, లెఫ్ట్ బ్యాక్. 2 3 4 5 6 7 8 9 10 11 hold 1 2 3 4 5 6 7 8 9 10 right feet 1 2 3 4 5 6 7 8 9 10 relax. Next feet rotation clockwise 1 2 3 4 5 6 7 8 9 10 reverse 10 9 8 7 6 5 4 3 2 1 relax. తర్వాత లెఫ్ట్ టై కింద రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకొని లాక్ చేసుకొని కాలు బెండ్ చేసుకోవాలి. ఫీట్ నుంచి నీ వరకు సర్కిల్ గుండ్రంగా తిప్పాలి క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 9 10 రివర్స్ 10 9 8 7 6 5 4 3 2 1 అట్లా స్వింగ్ చేయాలి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. కాలు స్ట్రైట్ చేసుకోవాలి, హ్యాండ్స్ రిలీజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు రైట్ లెగ్ కింద లాక్ చేసుకొని బెండ్ చేసుకొని సర్కిల్ గుండ్రంగా తిప్పాలి క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 9 10 రివర్స్ 10 9 8 7 6 5 4 3 2 1 అట్లా స్వింగ్ చేయాలా. 1
2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కాలు స్ట్రైట్ చేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ ఫీట్ని రైట్ టై పైన పెట్టుకోవాలా. లెఫ్ట్ని కిందికి ప్రెస్ చేయాలా, పైకి చెస్ట్ దగ్గరికి తీసుకురావాలా. 1 2 3 4 5 6 7 8 9 10. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ రిలీజ్ చేసుకొని కాలు స్ట్రైట్ చేసుకోవాలి. తర్వాత రైట్ ఫీట్ని లెఫ్ట్ టై పైన, రైట్ని కిందకి ప్రెస్ చేయాలా, పైకి చెస్ట్ దగ్గరికి. 1 2 3 4 5 6 7 8 9 10. హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కాలు స్ట్రైట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ లెఫ్ట్ లెగ్ బెండ్ చేసుకోవాలా. లెఫ్ట్ ఫీట్ని రైట్ ఎల్బో సెంటర్లో పెట్టుకోవాలా. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ నీ కింద పెట్టుకొని రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకొని బిడ్డను ఎత్తుకున్నట్టుగా ఉండాలా. సైడ్కి తొయ్యాలా, లెఫ్ట్ సైడ్కి మళ్ళీ ముందుకు తీసుకురావాలా. 1 2 3 4 5 6 7 8 9 10. హోల్డ్. సైడ్కి తొయ్యాలా. 1 2 3 4 5 6 7 8 9 10. అట్లే ఫ్రంట్కి ప్రెస్ చేసుకోవాలి చెస్ట్ దగ్గరికి. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ రిలీజ్ చేసుకొని కాలు స్ట్రైట్ చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా రైట్ లెగ్ని బెండ్ చేసుకొని రైట్ ఫీట్ని లెఫ్ట్ ఎల్బోలో సెంటర్లో పెట్టుకోవాలా. రైట్ హ్యాండ్ రైట్ నీ కింద పెట్టుకొని రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకొని ఫింగర్స్ రైట్ సైడ్కి తోయాలా, ఫ్రంట్కి తీసుకురావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. హోల్డ్. సైడ్కి తోయాలి, రైట్ సైడ్కి. 1 2 3 4 5 6 7 8 9 10. ముందుకు ప్రెస్ చేసుకోవాలా. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్స్ రిలీజ్ చేసుకొని కాలు స్ట్రైట్ చేసుకోవాలి. రిలాక్స్. తర్వాత బటర్ఫ్లై రెండు పాదాలు దగ్గరికి తీసుకోవాలి. బద్ధకోణాసనము. రెండు చేతులతో రెండు పాదాలని లాక్ చేసుకొని వీపు స్ట్రైట్ చేయాలా. స్పైనల్ స్ట్రైట్గా ఉండాలా, హెడ్ స్ట్రైట్గా ఉండాలా. కళ్ళు మూసుకోవాలా, తొడలు ఫ్రీగా కదిలియాలా. మనకి ఎక్కడ కదలికలు వస్తున్నాయో మనస్సు గమనియాలా.
మెల్లిగా గాలి వదులుతూ ముందుకు వంగాలి. ఎంతవరకు వంగలిగితే అంతవరకు. 1, గాలి తీసుకుంటూ పైకి. 2, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్. 3, 4, 5, 6, 7, 8, 9, 10. హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి తీసుకుంటూ పైకి. గాలి వదులుతూ కాళ్ళు స్ట్రైట్ చేసుకోవాలా. రిలాక్స్. తర్వాత 2 కాళ్ళు మ్యాట్ ఎడ్జ్లో పెట్టుకోవాలా. లెఫ్ట్ ఎడ్జ్లో లెఫ్ట్ లెగ్, రైట్ ఎడ్జ్లో రైట్ లెగ్. ఇప్పుడు లెఫ్ట్ ఫీట్ని రైట్ హ్యాండ్తో పట్టుకోవాలా. లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఫీట్ దగ్గరికి, చేతులు ఇంటి ఆకారంలోకి రావాలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎడమ చేయి రిలీజ్ చేసుకొని తర్వాత కుడి చేయి రిలీజ్ చేసుకోవాలి. రిలాక్స్. తర్వాత ఎడమ చేత్తో కుడి కాలు పట్టుకోవాలా. కుడి చేయి ఎడమ కాలు దగ్గరికి స్ట్రెచ్ చేయాలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి తీసుకుంటూ కుడి చేయి రిలీజ్ చేసుకొని గాలి వదులుతూ ఎడమ చేయి రిలీజ్ చేసుకోవాలి. రిలాక్స్. తర్వాత 2 కాళ్ళు దగ్గరికి పెట్టుకోవాలా. 2 చేతులు లెఫ్ట్ సైడ్కి గ్రౌండ్ మీద పెట్టి నడుముని ట్విస్ట్ చేసి 4 హెడ్ గ్రౌండ్కి టచ్ చేయాలి. 1, గాలి తీసుకుంటూ సెంటర్కి రావాలా. మళ్ళీ గాలి వదులుతూ రైట్ సైడ్కి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. లెఫ్ట్ సైడ్కి హోల్డ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి తీసుకుంటూ సెంటర్కి, గాలి వదులుతూ రైట్ సైడ్కి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గాలి తీసుకుంటూ సెంటర్కి రావాలి. రిలాక్స్. తర్వాత లెఫ్ట్ లెగ్ని బెండ్ చేసుకోవాలా. రైట్ టై పైన పెట్టుకోవాలా. 2 చేతులు లెఫ్ట్ లెగ్ కింద కాప్ మజిల్ కింద నుంచి పోనీయాలా. 2 చేతులు నమస్కార ముద్ర పెట్టుకోవాలా. గాలి వదులుతూ కాళ్ళు చేతులు పైకి, గాలి తీసుకుంటూ కిందికి. 2, ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. 3, 4, 5, 6, 7,
8 9 10 హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 మెల్లిగా గాలి వదులుతూ రిలాక్స్. కాలు స్ట్రైట్ చేసుకోవాలి. తర్వాత రైట్ లెగ్ని బెండ్ చేసుకోవాలా. రెండు చేతులు లెగ్ కింద నుంచి పోనిచ్చి నమస్కార ముద్ర పెట్టుకొని గాలి వదులుతూ పైకి, గాలి తీసుకుంటూ కిందికి. 2 3 4 5 6 7 8 9 10 హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. మెల్లింగ్ డౌన్ అవ్వాలా. హ్యాండ్స్ రిలీజ్ చేసుకొని కాళ్ళు స్ట్రైట్ చేసుకోవాలి. రిలాక్స్. తర్వాత లెఫ్ట్ లెగ్ని, లెఫ్ట్ టోని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలా. కాల్ని లాగాల వెనక్కి, మళ్ళీ ముందుకు తీసుకుపోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్ రిలీజ్ చేసుకొని కాలు స్ట్రైట్ చేసుకోవాలి. తర్వాత రైట్ లెగ్ని రైట్ హ్యాండ్తో పట్టుకొని బ్యాక్కి. 1 2 3 4 5 6 7 8 9 10 హోల్డ్ 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్ రిలీజ్ చేసుకొని కాలు స్ట్రైట్ చేసుకోవాలి. రిలాక్స్. తర్వాత క్యాట్ పోజ్లోకి రావాలా. లెఫ్ట్ లెగ్ బ్యాక్ స్ట్రెచ్ చేయాలి. స్ట్రైట్గా ఉండాలి. లెఫ్ట్ లెగ్ బ్యాక్ సైడ్ గ్రౌండ్కి టచ్ అవ్వకుండా అప్ అండ్ డౌన్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 హోల్డ్. పైకి లేపుకోవాలా ఎంతవరకు వీలైతే అంతవరకు. 1 తల కూడా పైకి చూడాలి. 2 3 4 5 6 7 8 9 10. మెల్లింగా డౌన్ చేసుకోవాలా. అదేవిధంగా రైట్ లెగ్ బ్యాక్ సైడ్కి స్ట్రెచ్ చేయాలా. అప్ అండ్ డౌన్ చేయాలా. గ్రౌండ్కి టచ్ అవ్వకూడదు కాలు. అప్ అండ్ డౌన్. 1 ఇన్హేల్ అప్, ఎక్సెల్ డౌన్. 2 3 4 5 6 7 8 9 10 హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. మెల్లింగా డౌన్ చేసుకోవాలి. రిలాక్స్.
తర్వాత వజ్రాసనంలో అన్నా కూర్చోండి, మామూలుగా అన్నా కూర్చోండి. ఉత్తాన మండుకాసనం చేద్దాము. వజ్రాసనంలో కూర్చునే వాళ్ళు మోకాలు వెడల్పు చేసుకోవాలి. మామూలుగా కూర్చోండి వాళ్ళు మామూలుగా కూర్చోండి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకి లేపాలా, రైట్ షోల్డర్ బ్లేడ్ టచ్ చేయాలి. 1, మళ్ళీ పైకి లేపి డౌన్ చేయాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ పైకి లేపి లెఫ్ట్ షోల్డర్ బ్లేడ్ టచ్ చేసి మళ్ళీ పైకి లేపి డౌన్ చేయాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్ బ్లేడ్ని రైట్ హ్యాండ్ పైకి లేపి లెఫ్ట్ షోల్డర్ బ్లేడ్ టచ్ చేయాలి. స్పైనల్ స్ట్రైట్గా ఉండాలా, హెడ్ స్ట్రైట్గా ఉండాలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రైట్ హ్యాండ్ రిలీజ్ చేసుకోవాలా, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేసుకోవాలా. రిలాక్స్. తర్వాత లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవాలా. లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తల కింద ఉండాలా, రైట్ హ్యాండ్ ఫ్రంట్ సైడ్ ఉండాలా. ఇప్పుడు లెగ్ పైన లెగ్ ఉంటుంది, రైట్ లెగ్ పైన ఉంటుంది. రైట్ లెగ్ సర్కిల్ చేయాలి గుండ్రంగా క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రివర్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. తర్వాత రైట్ లెగ్ స్ట్రైట్గా పైకి లేపాలా సైడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హోల్డ్. రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ ఎక్కడంతా అక్కడ పట్టుకోవాలా, మోకాలు స్ట్రైట్గా ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హ్యాండ్ రిలీజ్ చేసుకుని కాళ్ళు మెల్లింగా డౌన్ చేయాలి. తర్వాత రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని మోకాల్ని చెస్ట్ దగ్గరికి తీసుకురావాలి. 1, మళ్ళీ స్ట్రైట్గా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హోల్డ్. రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ని ప్రెస్ చేసుకోవాలి చెస్ట్ దగ్గరికి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రైట్ హ్యాండ్ రిలీజ్ చేసుకొని కాళ్ళు స్ట్రైట్ చేసుకోవాలి. రిలాక్స్. తర్వాత రైట్ లెగ్ని బ్యాక్కి బెండ్ చేసుకొని రైట్ హ్యాండ్తో రైట్ యాంకిల్ పట్టుకొని మోకాల్ని ముందుకి చెస్ట్ దగ్గరికి తొయ్యాలా, వెనక్కి లాగాల. వెనక్కి లాగినప్పుడు వీపు ముందుకు స్ట్రెచ్ చేయాలి. 1, 2, 3, 4, 5,
6 7 8 9 10 హోల్డ్. బ్యాక్ సైడ్కి లాగల. కాలు ఎంతవరకు వీలైతే అంతవరకు. చెయ్యి స్ట్రైట్గా ఉండాలా. 1 2 3 4 5 6 7 8 9 10. మెల్లిగా హ్యాండ్ రిలీజ్ చేసుకొని కాలు స్ట్రైట్ చేసుకోవాలా. రిలాక్స్. తర్వాత రైట్ సైడ్కి తిరిగి పనుకోవాలా. రైట్ హ్యాండ్ తల కింద పెట్టుకోవాలా. లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ పక్క పెట్టుకోవాలా. రైట్ లెగ్ పైన లెఫ్ట్ లెగ్ ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ సర్కిల్ గుండ్రంగా తిప్పాలి క్లాక్ వైజ్. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. తర్వాత లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా పైకి. 1 అప్ అండ్ డౌన్. 2 3 ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. 4 5 6 7 8 9 10. హోల్డ్. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ పట్టుకోవాలి. ఎక్కడంతా అక్కడ స్ట్రైట్గా ఉండాలి కాలు. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్ రిలీజ్ చేసుకొని కాలు మెల్లింగా డౌన్ చేయాలి. రిలాక్స్. తర్వాత లెఫ్ట్ లెగ్ని బెండ్ చేసుకొని మోకాల్ని ఫ్రంట్కి చెస్ట్ దగ్గరికి తీసుకురావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. హోల్డ్. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని ప్రెస్ చేసుకోవాలి మోకాల్ని. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్ రిలీజ్ చేసుకొని కాలు స్ట్రైట్ చేసుకోవాలి. రిలాక్స్. తర్వాత లెఫ్ట్ లెగ్ బ్యాక్ సైడ్కి లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ పట్టుకోవాలా. మోకాల్ని ముందుకు చెస్ట్ దగ్గరికి తోయాలి. వెనక్కి లాగాలి. వెనక్కి లాగినప్పుడు వీపు ముందుకు తోయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. హోల్డ్. బ్యాక్ సైడ్కి లాగాల. వీపు ముందుకు తొయ్యాల. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాండ్ రిలీజ్ చేసుకొని కాలు స్ట్రైట్ చేసుకోవాలి. రిలాక్స్. తర్వాత స్టాండింగ్ పొజిషన్కి రావాలా.
మ్యాట్కి ముందు నిలబడుకోవాలా. ఓం మిత్రాయ నమః. 1 2 3, రైట్ లెగ్ బ్యాక్. 4 5 6 7 8, రైట్ లెగ్ ఫ్రంట్కి. 10 11 12. ఓం రవయే నమః. 1 2 3, లెఫ్ట్ లెగ్ బ్యాక్. 5 6 7 8, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్కి. 10 11 12. ఓం సూర్యాయ నమః. 1 2 3, రైట్ లెగ్ బ్యాక్. 5 6 7 8, రైట్ లెగ్ ఫ్రంట్కి. 10 11 12. ఓం బాణవే నమః. 1 2 3, లెఫ్ట్ లెగ్ బ్యాక్. 5 6 7 8, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్కి. 10 11 12. ఓం ఖగాయ నమః. 1 2 3, రైట్ లెగ్ బ్యాక్. 5 6 7 8, రైట్ లెగ్ ఫ్రంట్కి. 10 11 12. ఓం పూష్ణే నమః. 1 2 3, లెఫ్ట్ లెగ్ బ్యాక్. 5 6 7 8, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్కి. 10 11 12. ఓం హిరణ్య గర్భాయ నమః. 1 2 3, రైట్ లెగ్ బ్యాక్. 5 6 7 8, రైట్ లెగ్ ఫ్రంట్కి. 10 11 12. ఓం మరిచాయ నమః. 1 2 3, లెఫ్ట్ లెగ్ బ్యాక్. 5 6 7 8, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్కి. 10 11 12. ఓం ఆదిత్యాయ నమః. 1 2 3, రైట్ లెగ్ బ్యాక్. 5 6 7 8, రైట్ లెగ్ ఫ్రంట్కి. 10 11 12. ఓం సవిత్రే నమః. 1 2 3, లెఫ్ట్ లెగ్ బ్యాక్. 5 6 7 8, లెఫ్ట్ లెగ్ ఫ్రంట్కి. 10 11 12. ఓం అర్కాయ నమః. 1 2 3, రైట్ లెగ్ బ్యాక్. 5 6 7 8, రైట్ లెగ్ ఫ్రంట్కి. 10
11, 12. Om Bhaskaraya Namaha. 1, 2, 3. Left leg back. 5, 6, 7, 8. Left leg front ki 10, 11, 12. Relax. తర్వాత స్ట్రైట్గా పనుకోండి. రిలాక్స్గా పనుకోండి. అరిచేతులు ఆకాశం చూసే విధంగా పెట్టుకొని పనుకోవాలా. కదలకుండా పనుకోవాలా. రిలాక్స్ యువర్ టోస్. నేను చెప్పే భాగాలన్నీ అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్గా మీ శరీరాన్ని మీరు గమనిస్తూ పనుకోండి. రిలాక్స్ యువర్ ఫీట్స్. Relax your calf muscles. Relax your knees. Relax your thighs. Relax your hip region. Relax your lower abdominal muscles. Relax your navel center. Relax your upper abdominal muscles. Relax your chest. Relax your shoulders. Relax your fingers. Relax your palms. Relax your wrist. Relax your elbows. Relax your arms. Relax your back muscles. Relax your spinal cord.
Relax your neck muscles. Relax your throat. Relax your face muscles. Relax your head. Relax your total body. Toes to head relax. Top to bottom relax. 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 మెల్లిగా రెండు చేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద మొహం మీద మెత్తగా ప్రెస్ చేసుకోవాలా. మెల్లిగా లెఫ్ట్ సైడ్ తిరిగేసి పైకి లేసి కూర్చోండి. రిలాక్స్. స్ట్రైట్గా కూర్చోండి. తర్వాత 1 వీక్ మనము 1 వీక్ కోర్సులో టోటల్గా బాడీ మొత్తం వర్కౌట్ అయ్యే విధంగా చేసినాము. ఈరోజు కొద్దిసేపు ఫేస్ యోగా లాస్ట్. ఇది ప్రతిరోజు చేసుకోవాలా. నైట్ పనుకునేటప్పుడు దీన్ని బాగా గుర్తుపెట్టుకొనేసి నైట్ చేసుకుంటే చాలా ఫేస్ మజిల్స్ అంతా బాగా యాక్టివ్ అవుతాయి. నరాలు రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. స్ట్రైట్గా కూర్చోండి. స్పైనల్ కూడా స్ట్రైట్గా ఉండాలా. ఇండెక్స్ ఫింగర్ని బెండ్ చేసుకోవాలా. బెండ్ చేసుకొని ఈ ముట్టి ఉంటుంది కదా, ఆ ముట్టితో స్మైలింగ్ రింగ్ ముక్కు కాడ నుంచి కొన ముక్కుని ప్రెస్ చేసుకుంటూ స్మైలింగ్ రింగ్ కాడ నుంచి డౌన్ అవ్వాలి కిందికి. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. అదేవిధంగా మళ్ళీ ఇదే విధంగా చేతులు ఈ విధంగా పెట్టుకోవాలా. ఇప్పుడు ముక్కు కాడ నుంచి ప్రెస్ చేసుకుంటూ దవడ ఎముక కింద భాగం నుంచి సైడ్కి 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. హ్యాండ్ రిలీజ్ చేసుకోండి. తర్వాత చేతి వేళ్ళతో పై ముక్కుని ప్రెస్ చేస్తూ కన్ను కింద భాగం నుంచి ప్రెస్ చేసుకుంటూ సైడ్కి
2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. తర్వాత చేతి వేళ్ళతో ఫోర్ హెడ్ని పైకి లేపుతూ డౌన్ చేయాలి కిందికి. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కన్నుకి సెంటర్గా తీసుకోండి. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ కింద ఉండాలా, రైట్ హ్యాండ్ పైన ఉండాలా. లెఫ్ట్ హ్యాండ్ కిందికి, రైట్ హ్యాండ్ పైకి మజిల్ని ప్రెస్ చేసుకుంటూ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. అదేవిధంగా రైట్ సైడు లెఫ్ట్ హ్యాండ్ పైన ఉండాలా, రైట్ హ్యాండ్ కింద ఉండాలా. ప్రెస్ చేసుకుంటూ పై చేయి పైకి, కింది చేయి కిందికి. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1 రిలాక్స్. తర్వాత బొటన వేలు, చూపుడు వేలు, థంబ్ ఫింగరు, ఇండెక్స్ ఫింగర్తో ఐస్ని బాగా ఓపెన్ చేయాలి. పెద్దదిగా ఓపెన్ చేయాలి ఐస్ని. మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 హోల్డ్ బాగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. హ్యాండ్స్ రిలీజ్ చేసుకోవాలా. తర్వాత మళ్ళీ బొటన వేలు, చూపుడు వేలుతో కనుబొమ్మలు, ఐబ్రోస్ని పై నుంచి కింద వరకు ప్రెస్ చేసుకుంటూ రావాలి, ఎక్కడ గ్యాప్ లేకుండా. కింది వరకు వచ్చిన తర్వాత మళ్ళీ పై నుంచి ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఐబ్రోస్ గ్యాప్ లేకుండా ప్రెస్ చేసుకుంటూ రండి పై నుంచి కింద వరకు, మళ్ళీ పై నుంచి కిందికి.
మళ్ళీ పైనుంచి రావాలా. లాస్ట్ టైము ప్రెస్ చేసుకుంటూ రావాలి పైనుంచి కిందికి. రిలాక్స్. తర్వాత తలని కొద్దిగా పైకి లేపి గాలిని పంప్ చేయాలి, బయటికి పంప్ చేయాలి గాలిని. రిలాక్స్. మళ్ళీ సెకండ్ టైం చేయాలా. చేసేటప్పుడు మీ ఫేస్ను మొత్తం అబ్జర్వ్ చేయండి, ఎక్కడెక్కడ స్ట్రెచ్ అవుతా ఉంది అనేసి. రిలాక్స్. థర్డ్ టైము లాస్ట్ టైం. రిలాక్స్. తర్వాత నోరుని బాగా ఓపెన్ చేయాలా, పై దవడ కింద దవడ. మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ బాగా చేసిన తర్వాత 5 సెకండ్లు హోల్డ్ చేయాలా. బాగా ఓపెన్ చేయండి. మీకు ఎక్కడెక్కడ స్ట్రెచ్ అవుతా ఉందో బాగా గమనించండి. రిలాక్స్. తర్వాత బుగ్గల్లో గాలి నింపుకోవాలా. 20 సెకండ్లు హోల్డ్ చేయాలా. గట్టిగా అదిం పట్టుకోండి గాలిని లోపల. రిలీజ్ చేసుకోండి. మళ్ళీ బుగ్గల్లో నింపుకోండి గాలిని. రిలీజ్ చేసుకోండి. మళ్ళీ బుగ్గల్లో నింపుకోండి. రిలీజ్ చేసుకోవాలా. రిలాక్స్. తర్వాత ఒక బుగ్గలో గాలి నింపుకొని పుక్కిలు ఇచ్చినట్టుగా ఈ పక్క ఆ పక్క తిప్పాల గాలిని, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి. రిలాక్స్. మళ్ళీ ఒకసారి చేద్దాం. లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి పుక్కిలిచ్చినట్టుగా చేసినప్పుడు దవడలు మొత్తము బాగా నొప్పి వచ్చే విధంగా చేయండి. అప్పుడే అక్కడ రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. కండరాలన్నీ బాగా యాక్టివ్ అవుతాయి. రిలాక్స్. తర్వాత నాలుకని ఓపెన్ చేసుకుని కిందికి తీసుకురావాలి. నాలుకని ఎంతవరకు తీసుకురాగలిగితే అంతవరకు.
నాలుకని బయటికి తీసినప్పుడు గొంతు మొత్తం స్ట్రెచ్ అవ్వాలి బాగా. గొంతు కింద ఉండే ఫ్యాట్ కూడా కరిగిపోతుంది. రిలాక్స్. అదేవిధంగా పై పక్కకి, ముక్కు పక్కకి. ఇప్పుడు కూడా గొంతును గమనించండి బాగా. రిలాక్స్. తర్వాత హెడ్ని లెఫ్ట్ సైడ్కి టర్న్ చేయండి. లెఫ్ట్ సైడ్ టర్న్ చేసిన తర్వాత నాలుకని బయటికి తీసుకురావాలా. ఇప్పుడు గొంతు సైడ్ భాగంని గమనించండి. గొంతు సైడ్ భాగం మొత్తం స్ట్రెచ్ అవ్వాలి. మెల్లింగా సెంటర్కి రావాలా. రైట్ సైడ్కి టర్న్ చేయండి. రైట్ సైడు నాలుగు బయటికి. నాలుగు బయటికి వచ్చేటప్పుడు గొంతు మొత్తం స్ట్రెచ్ అవ్వాలి. రిలాక్స్. ఇప్పుడు చేతి వేళ్ళతో మొహం మొత్తం ట్యాప్ చేసుకోవాలా. గ్యాప్ లేకుండా బాగా ట్యాప్ చేసుకోండి. గొంతు దగ్గర కూడా ట్యాప్ చేసుకోండి. అట్లా మెడ దగ్గర కూడా. రిలాక్స్. అట్లే ఫింగర్ టిప్స్తో చేతి కొనవేళ్ళతో తల మొత్తం ట్యాప్ చేయాలి మెడ వరకు. రాత్రిలో చేసేటప్పుడు ఆయిల్ పూసుకొని చేతులు బాగా ఆయిల్ పూసుకునేసి బాగా మొహం మొత్తము ఆయిల్ వేసిన తర్వాత ఫేస్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఫేస్ మొత్తము మజిల్స్ మొత్తం యాక్టివ్ అవుతుంది. కండరాలు బాగుంటుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, గ్లో బాగుంటుంది, రిలాక్స్గా నిద్ర కూడా బాగా వస్తుంది. రిలాక్స్. చేతులు బాగా రబ్ చేసుకోండి. కళ్ళ మీద, మొహం మీద, మెడ దగ్గర, గొంతు దగ్గర మెత్తగా ప్రెస్ చేసుకోండి. రిలాక్స్. ఓకే, క్లోజింగ్ బ్రేక్ చేద్దాం. రెండు చేతులు సైడ్లోంచి గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ నమస్కార ముద్ర. డీప్ ఇన్హేల్. सर्वे जना सुखिनो भवन्तु. सर्वे जना सुखिनो भवन्तु. लोका समस्तं सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. ओम शांति शांति शांति.
రెండు చేతులు రబ్ చేసుకొని కళ్ళ మీద మొహం మీద మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. రిలాక్స్.